96లో గ్రూప్ డాన్సర్స్ సంబంధించినవి బాగా ఉండే. అవునండి. మీకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చిన కొరియోగ్రాఫర్స్ అంటే సుచిత్ర గారు అండ్ లారెన్స్ గారు అనుకుంటా, ఇద్దరు. అంటే ఇక్కడ మాస్టర్స్కి ఎక్కువ లారెన్స్ మాస్టర్ చేసేవాళ్ళు, సుచిత్ర మాస్టర్, శంకర్ మాస్టర్. అంటే మిమ్మల్ని ఫ్రంట్ రోలో పెట్టేవాళ్ళు అంట. ఫ్రంట్ రోల్ కొంచెం సుచిత్ర మాస్టర్ అండి. నేను లారెన్స్ మాస్టర్ చేసిన 2 songs అండి. ఒకటి వచ్చి నచ్చావే పాల పిట్ట అని వెంకటేష్ గారిది ఉండేది, రైట్ రైట్. దాంట్లో వెనకాల ఉంటాం. ఇంకోటి బాలకృష్ణ గారి సాంగ్ బలేవాడు బాస్ అండి, బాగా గుర్తు. చెన్నై డాన్సర్స్ మన హైదరాబాద్ డాన్సర్స్ వెళ్ళాం. అంటే అప్పుడు 30-70 ఉండేది. అంటే అక్కడి నుంచి వస్తే 70% వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు 70 అయినట్టుంది కదా. ఇప్పుడు మన వాళ్ళు 70, వాళ్ళు 30. వాళ్ళు 30. అవునవును, అదే మంద 70 ఇప్పుడు. అదే తెలిసి అప్పుడు కూడా 70-30 అనుకుంటాను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నా. కరెక్ట్గా నాకు 30. అయితే లారెన్స్ మాస్టర్ ఎక్కువ గ్రూప్స్ ఉంటాయి, 50 members వాళ్ళు వస్తే మన వాళ్ళు ఒక 20 members ఉండేవాళ్ళు. ఓకే. అయితే మేమందరం డ్యాన్స్ చేస్తున్నాం. ఒక 5-6 rows ఉన్నాయి. ఒక మాస్టర్ గారు ఏంటంటే లారెన్స్ మాస్టర్ ఒక్కొక్కరు ఆడిస్తారు, ఒక్కొక్కరు ఆడతారు. లాస్ట్లో ఉన్నాం ఫస్ట్ టైం మాస్టర్ గారి దగ్గర. ఆగమన్నారు, ఇట్రా అన్నారు. నాకు భయం వేస్తుంది, ఏం తప్పు చేశారు ఏంటి పిలుస్తున్నారు. ముందుకు వచ్చిన తర్వాత కిరణ్ అని ఇంకొక రోడ్ ఉన్నాడు. ఆ రోడ్ ఇక్కడ డాన్సరే. మా ఇద్దరిని ఆడమన్నాడు. మీ ఇద్దరం ఆడిన తర్వాత లారెన్స్ మాస్టర్ అన్నారు, అరే వీళ్ళిద్దరిని చూసి పారంగా ఏదో అన్నారు, అంటే వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోండి రా అన్నారు. చెన్నై డాన్స్ అన్నారు, చాలా స్టైల్ చాలా బాగుంది వీళ్ళిద్దరిదని. అసలు మా వాళ్ళు అంటే అప్పటి వరకు మమ్మల్ని తీసుకునే వాళ్ళు కాదు ఎక్కువ. అది చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మా డాన్సర్స్ కూడా చాలా హ్యాపీ అన్నారు. అదే చెన్నై డాన్సర్స్ వచ్చినా మన డాన్సర్స్ని మెచ్చుకున్నారండి. అంటే ప్రయారిటీ ఇచ్చి మెచ్చుకొని చెప్పారని చాలా హ్యాపీ అనిపించింది. బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అయితే గ్రూప్ ఆ టైంలో మీరు కదా. అంటే ఎక్కువ గ్రూప్ సాంగ్స్ చేయలేదండి, తక్కువ గ్రూప్ సాంగ్స్ ఎక్కువ చేయలే. సుచిత్ర మాస్టర్ గారి దగ్గర చేసాం ఒక 10 songs అలా చేసుంటాం. శంకర్ మాస్టర్ గారి దగ్గర ఒక 4-5 songs, అంతే, ఎక్కువ చేయలేదండి. అదే ఇంకా రాకేష్ మాస్టర్ గారి దగ్గర డాన్సర్గా అసిస్టెంట్గా 2 చేసాం. ఆయన దగ్గర కూడా తక్కువ పీరియడే కదా మీరు ఉన్నది? తక్కువేనండి. అంటే నేను ఉన్నప్పుడు ఆయనకి షూటింగ్స్ ఏం లేవు. ఆయన మామూలు ఇలా క్లాసులు చెప్తున్నారు చేసేవాళ్ళు. తర్వాత చిరునవ్వుతో వేణు గారు ఇన్స్టిట్యూట్కి వస్తే, స్వయంవరం అప్పుడు వస్తే మేమే డాన్స్ క్లాసులు చెప్పేవాళ్ళం. డాన్స్ క్లాస్ చెప్తా ఉంటే ఆ తర్వాత వేణు గారు చిరునవ్వుతో ఒక సాంగ్ ఇవ్వటం అలా. అంటే మేము వచ్చినప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఆయన కూడా అప్పుడే వచ్చారు. వచ్చి ఆయన ముఖ్యరాజ్ అంటే ఆయన తిరుపతిలో ఆల్రెడీ డాన్స్ మాస్టర్ గారు, ఆయన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ కూడా వచ్చారు మాస్టర్ గారితో పాటు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఆయన ముఖ్యరాజ్ మాస్టర్ ఇన్స్టిట్యూట్లో కొన్ని రోజులు క్లాస్ చెప్పారండి. క్లాస్ చెప్పిన తర్వాత సత్యతో పాటు నేను వెళ్ళాను. ఆ తర్వాత ముఖ్యరాజ్ మాస్టర్ గారికి చిన్న మనస్పర్ధలు వచ్చి ఇంకా సపరేట్ అయ్యారు మాస్టర్ గారు. సపరేట్ అయ్యి ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఇంకా మాస్టర్ గారి దగ్గరే ఉన్నాం. మేము ఉన్న 3-4 years తర్వాత ఎప్పుడు ఆయనకి చిరునవ్వుతో అది రావటం, అప్పటి నుంచి ఆయన ఇంకా కొంచెం సినిమాలు చేయటం. అయితే మీరు బయటికి వచ్చిన తర్వాత మాస్టర్ గారి దగ్గర నుంచి మీరు ఫస్ట్ సినిమా మీది పోస్ట్ బాక్స్. అవునండి, అవును. అంటే మన విజయ్ బయటికి రావటం అంటే మాస్టర్ అయిన తర్వాత కదా, మనం చేయాలి. అవును, పోస్ట్ బాక్స్ అండి, కరెక్ట్. కాకపోతే ఏంటంటే మీరు ఆ సినిమాకి ఫస్ట్ సినిమా కసితో చేయాలి అని చెప్పి చేసి ఉంటారు, కానీ అది రిలీజ్ కాల. దానికి అన్ని ఇబ్బందులే అండి, అది మీరు నమ్మరు, చెప్తున్నాను. సాంగ్ ఇచ్చారండి, సాంగ్ ఇచ్చి వాళ్ళకేంటంటే నేను ఫస్ట్ కొరియోగ్రాఫర్ని, ఆయన రికమెండ్ చేశారు వినయ్ అన్న. వాళ్ళ సాంగ్ అయితే ఇచ్చారు, కొత్తోడు ఎలా చేస్తాడో తెలియదు, నువ్వు రిహార్సల్ చేసి చూపించమ్మా అన్నారు. రిహార్సల్ చేసి చూపించి మాకు నచ్చితే చేస్తాం అన్నారు. రేపు వాళ్ళకి చూపించారండి. వాళ్ళు మార్నింగ్ మాకు సాంగ్ ఇచ్చారు, నైట్ రిహార్సల్ చేయాలి, ఈవినింగ్ రిహార్సల్ చేయాలి. నాకేమో ఫుల్ ఫీవర్ అండి, 102 అలా, హెడేక్, జలుబు, ఏం చేయాలి అర్థం కానీ లైఫ్ ఇది ఇంకా తప్పదని చెప్పి నాకు యూసఫ్గూడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేదండి. ఫస్ట్ మా అమ్మాయి పేరు మీద స్టార్ట్ చేసాం. అప్పటికి మ్యారేజ్ అయింది నాకు, సాహితీ డ్యాన్స్ అకాడమీ అని. ఆ ఇన్స్టిట్యూట్లో ఇలాగే అండి, హాల్ ఇలా ఉంటే ఇలా అంటే కూర్చునే పరిస్థితి కూడా లేదు, అలా పడుకొని అలా 1-2 కంపోజ్ చేసి అలా చేసి తీసుకున్నాను. మరుసటి రోజు కొంచెం పర్లేదు హెల్త్, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకి చూపిస్తే ఓకే బాగుందండి ఇంకా సాంగ్కి వెళ్దామని అలా సాంగ్ వచ్చిందండి. అంత కష్టపడి చేసిన సాంగ్ రిలీజ్ అవ్వలేదు, పర్లేదు అనుకోండి, వేరే సాంగ్స్ అయినా మనకు వచ్చినాయి కదా. తర్వాత పడ్డాయండి మళ్ళీ మీకు తులసి డైరెక్టర్
మంత్ర, అవునండి. మంగళ, యా యా అంటే కొంచెం అవకాశాలకు మీకు అవును. ఒక హోప్ ఇచ్చిందండి. హోప్ ఇచ్చింది డెఫినెట్గా. దాని నుంచే నేను చేయగలను నమ్మకం. దాంట్లో ఒక సాంగ్ అన్నారు, 2 సాంగ్స్ ఇచ్చారు. అవి చూసి ఇంకా ఆ కెమెరామ్యాన్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళకి చెప్పటం, బాగా చేస్తున్నాడు ఇతనని చెప్పి వాళ్ళు ఇవ్వటం ఒక సాంగ్, అలా చేయటం. అలా చిన్న సినిమాలు ఎక్కువ చేసాం స్టార్టింగ్. మంగళ క్లైమాక్స్ సాంగ్ మీకు బాగా టఫ్. అమ్మో చాలా అండి బాగుంది. ఆ మంగళ క్లైమాక్స్ సాంగ్ అంటే మొత్తం విభూది ఉంటుంది. విభూది చేస్తున్నాం. ఒక రోజు అయితే 2 రోజులు అవుతుంది, 16 రోజులు ప్లస్ వర్షం పడుతుంది. ఆ విభూది మొహాల్లోకి వెళ్ళిపోయి, కళ్ళల్లోకి, ముక్కులోకి వెళ్ళిపోయి చాలామందికి జ్వరాలు వచ్చినాయి, చలి జ్వరాలు వచ్చినాయి, తలనొప్పి. కొంతమంది అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు. అలా జరిగి కానీ సాంగ్ బాగా వచ్చింది. ఫైనల్గా హ్యాపీ. దాంట్లో ఏంటంటే డ్యాన్స్ ఫైట్ మాస్టర్ కూడా ఉండేవాడు. అంటే ఆ రోప్ వర్క్, చార్మీను ఆయన ఇద్దరు గాల్లో ఉండేదానికి చిన్న ఫైట్ సీక్వెన్స్ అయి ఉండే, అదొక ఎక్స్పీరియన్స్ అండి. మీరు తలుచుకున్న ఇన్సిడెంట్ జూనియర్ ఆర్టిస్ట్గా కదా? జూనియర్ ఆర్టిస్ట్గా అండి. అంటే అప్పుడు అదే మీకు చెప్పాను కదా, మన డాన్సర్స్ ఎక్కువ ఇది లేదు. చాలా మంది మన డాన్సర్స్ జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారంటే డాన్సర్స్ నుంచి కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ కావాలంటే ఇది బయట కాలేజెస్ నుంచి కానీ బయట నుంచి తీసుకెళ్తారు. అలాగా మేము ఒకటో రెండో 2-3 మూవీస్ 2-3 వాటికి వెళ్ళామండి. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను. ఓకే ఓకే. ఒకటి బాలకృష్ణ గారి సాంగ్. ఫస్ట్ నేను వెళ్ళింది గొల్లపూడి మారుతీరావు గారిది ఏదో ఒక టీవీ సీరియల్లో ఏదో ఉందండి. దానికంటే అప్పుడు 75 రూపీస్ ఇచ్చారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఫస్ట్ సంపాదన ప్లస్ అంటే మాకేంటంటే రోజుకి ఒక పూట దొరికినా తింటే హ్యాపీగా ఉంటుంది అనుకునే టైంలో 75 రూపాయలు అప్పుడు వచ్చినాయంటే అప్పుడంతా మెస్కి 20 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అంతా ఉండేది. 20 రూపాయలు సొమ్ము. మరి ఆ టైంలో ఇక్కడ అవకాశాలు లేవు. అక్కడ ఆ డబ్బులు వస్తున్న టైంలో మీకు ఆలోచన అంటే ఇటు మారిపోదాం, షిఫ్ట్ అవుదాం, ఈ క్రాఫ్ట్ ఏదో బాగుంది అనేది ఆలోచన కలిగిందా? లేదు. అయ్యో అసలు వచ్చిందే డాన్సర్ అవుదామని. ఓకే ఓకే. వేరే అసలు నాకు మధ్యలో కూడా వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళందరూ కొంతమంది మా ఊరోళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అరే ఎందుకురా నువ్వు అది నీ సెటిల్ అయ్యే వరకు నువ్వు వేరే ఏదైనా జాబ్ చేసుకోరా అన్నారు. నాకేంటంటే ఏదైనా జాబ్ చేస్తే మళ్ళీ నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యిద్దేమో. ఇప్పుడు ఇది అనుకోండి, జూనియర్ ఆర్టిస్ట్ కంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తే డబ్బులు వస్తాయి. అది మా సినిమా ఫీల్డ్కి సంబంధించింది, వేరే బయట కాదు. వాళ్ళేంటి అక్కడ సెక్యూరిటీ గార్డ్గా ఉంది, అక్కడ ఉంది, వెళ్ళి చెయ్యి, ఖాళీగా ఎందుకు, ఎంతో కొంత అమౌంట్ వస్తాయి అంటున్నారు. అమ్మో వెళ్తే నాకేంటంటే డ్యాన్స్ అంటే ప్రాణం, అది నమ్ముకొని వచ్చాం. ఇప్పుడు నీ మళ్ళీ వదిలేసి వేరే దానికి వెళ్ళి అంటే వాళ్ళకేం చెప్పాలి తెలియక చెప్తే ఏంటి వీడికి సెక్యూరిటీ గార్డ్ చేయడానికి వీడికి నామోషా అని అనుకుంటారేమో అని. లేదు నేను ఇదే చేస్తానండి, పర్లేదు నాకు అన్నట్టు ఇంకా దీంట్లోనే అలా ఉండేవాడిని.